హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ DSA సిరీస్ విత్ పైథాన్. మనం డేటా స్ట్రక్చర్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? దీంట్లో ఎలిమెంట్స్ అనేవి ఒక సీక్వెన్స్‌గా అరేంజ్ అయ్యి ఉంటాయి. రైట్? దీంట్లో మనకి యారే, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసేసాం. నౌ లెట్స్ కమింగ్ టు ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. దీంట్లో ఎలిమెంట్స్ అనేవి ఒక సీక్వెన్స్‌గా అరేంజ్ అయ్యి ఉండవు. ఒక ఎలిమెంట్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి దీంట్లో. సో, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్‌లో మనం ట్రీ అండ్ గ్రాఫ్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో మనం ట్రీ అంటే ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఏ ట్రీ ఈజ్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఆర్గనైజెస్ డేటా ఇన్ ఏ హైరార్కికల్ ఫార్మ్ మేడ్ అప్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో, ఇందాక చెప్పినట్టు ట్రీలో ఎలిమెంట్స్ అనేవి ఒక సీక్వెన్స్‌గా ఉండవు. ఒక ఎలిమెంట్ మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి మనం కనెక్ట్ చేస్తాం. ట్రీలో ఎలిమెంట్స్‌ని మనం నోడ్స్ అని అంటాం. అండ్ ఈ నోడ్స్ అన్నీ కూడా ఎడ్జెస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, విచ్ ఫార్మ్స్ ఏ హైరార్కీ. ఓకే. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ట్రీ. ఇక్కడ అన్ని గ్రీన్ సర్కిల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం నోడ్స్ అని అంటాం. అండ్ ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఎడ్జెస్ అంటాం. ఈ అన్ని నోడ్స్ మనం త్రూ ఎడ్జెస్ కనెక్ట్ చేస్తాం. ఓకే. దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ట్రీ. దీంట్లో మనకి పేరెంట్ అంటే ఏంటి, రూట్ అంటే ఏంటి, ఇంకా చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి. అవన్నీ తర్వాత వీడియోలో కంటిన్యూ చేస్తాను. బట్ దిస్ ఈస్ ద బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ట్రీ. చూసారా, ఒక ట్రీ స్ట్రక్చర్‌లో ఉంది, ఒక హైరార్కికల్ ఫార్మ్‌లో ఉంది కదా. ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్స్‌గా లేవు. రైట్? Now let's see some real time examples which forms a structure like a tree. First one, a family tree. ఫస్ట్ మనకి ఎవరు ఉంటారు? గ్రాండ్ పేరెంట్స్, దెన్ చిల్డ్రన్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా ఉంటారు. రైట్? సో, ఇది ఒక ట్రీ షేప్ లాగా ఉంది కదా. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ట్రీ. అండ్ నెక్స్ట్ వన్, కంపెనీ స్ట్రక్చర్. దీంట్లో మనకి CEO ఉంటారు, మేనేజర్ అండ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ విల్ రిపోర్ట్ టు మేనేజర్ అండ్ మేనేజర్ విల్ రిపోర్ట్ టు CEO. సంథింగ్ లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్, రైట్? అండ్ ఆల్సో ఫైల్ సిస్టమ్. దీంట్లో ఫోల్డర్స్ ఉంటాయి, ఫోల్డర్స్‌లో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి అండ్ సబ్ ఫోల్డర్స్‌లో ఫైల్స్ ఉంటాయి. రైట్? సో, ఇట్ ఫార్మ్స్ ఎ ట్రీ స్ట్రక్చర్, రైట్? సో, దీస్ ఆర్ సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ట్రీ స్ట్రక్చర్. ఓకే. నౌ లెట్స్ సీ సమ్ టెర్మినాలజీస్ ఇన్ ఏ ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఫర్దర్ వీడియోస్‌లో మనకి చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, నోడ్. నోడ్ ఈస్ అన్ ఎలిమెంట్ దట్ కంటైన్స్ డేటా అండ్ లింక్ టు చిల్డ్రన్. అంటే నోడ్‌లో మనకి డేటా ఉంటది. అండ్ దాని చిల్డ్రన్ యొక్క లింక్ కూడా ఆ పర్టిక్యులర్ నోడ్‌లో ఉంటది. ఓకే. ఈ స్ట్రక్చర్‌లో అన్ని గ్రీన్ సర్కిల్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ నేను సమ్ డేటా ఇచ్చాను, ఏబీసీడీఎఫ్ అని. సో, ఈ అన్ని సర్కిల్స్, గ్రీన్ సర్కిల్స్ కూడా మనం నోడ్స్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, ఎడ్జ్. ఏ కనెక్షన్ బిట్వీన్ 2 నోడ్స్ ఈస్ కాల్డ్ యాన్ ఎడ్జ్. అంటే 2 నోడ్స్‌కి మధ్యలో ఉన్న లింక్‌నే ఆర్ కనెక్షన్‌నే మనం ఎడ్జ్ అని అంటాం. ఓకే. ఈ స్ట్రక్చర్‌లో అన్ని యారో మార్క్స్ ఉన్నాయి కదా, వైలెట్ కలర్‌వి. ఇవన్నీ కూడా మనం ఎడ్జెస్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, రూట్ నోడ్. సో, రూట్ నోడ్ ఈజ్ ఎ మెయిన్ నోడ్ ఆర్ అ ఫస్ట్ నోడ్ ఇన్ ఏ ట్రీ. ఒక ట్రీకి ఒక రూట్ నోడే ఉంటది. సో, ఈ స్ట్రక్చర్‌లో నోడ్ ఏ అనేది రూట్ నోడ్ మాట. ఓకే. నెక్స్ట్ వన్, పేరెంట్ నోడ్. ఏ నోడ్ దట్ హ్యాస్ అ చిల్డ్రన్ నోడ్స్ ఈస్ కాల్డ్ ఏ పేరెంట్ నోడ్. అంటే ఏ నోడ్స్‌కి చిల్డ్రన్ ఉంటారో ఆ నోడ్ అనేది పేరెంట్ నోడ్ అవుతది. ఓకే. ఈ స్ట్రక్చర్‌లో ఏ ఈజ్ అ పేరెంట్ ఆఫ్ బి అండ్ సి. అండ్ బి ఈజ్ అ పేరెంట్ ఆఫ్ డి అండ్ ఈ. సి ఈజ్ అ పేరెంట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఈజ్ అ పేరెంట్ ఆఫ్ హెచ్, ఐ, జే. ఈ ఈజ్ అ పేరెంట్ ఆఫ్ జి. బట్ డి, జి, హెచ్, ఐ, జే ఈజ్ నాట్ పేరెంట్స్. ఎందుకంటే దానికి ఎవరు చిల్డ్రన్స్ లేరు కదా. సో, దీస్ ఆర్ నాట్ పేరెంట్ నోడ్స్ మాట. క్లియర్? నెక్స్ట్ వన్, చైల్డ్ నోడ్. ఏ చైల్డ్ ఈజ్ ఎ నోడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ఏ పేరెంట్ నోడ్. సో, ఈ స్ట్రక్చర్‌లో బీసీ ఆర్ ద చైల్డ్ ఆఫ్ నోడ్ ఏ అండ్ డిఈ ఆర్ ద చైల్డ్ ఆఫ్ నోడ్ బి. ఎఫ్ ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ నోడ్ సి. జి ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ నోడ్ ఈ. హెచ్, ఐ, జే ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ నోడ్ ఎఫ్. సో, ఇచ్చిన ట్రీలో ఎక్సెప్ట్ రూట్ నోడ్ రిమైనింగ్ అన్ని నోడ్స్ కూడా చైల్డ్ నోడ్స్ అవుతాయి. ఎందుకంటే రూట్ నోడ్‌కి మనకి పేరెంట్ ఉండదు కదా. సో, రూట్ నోడ్ ఎప్పుడు చైల్డ్ నోడ్ అవ్వలేదు. అండ్ రూట్ నోడ్‌కి పేరెంట్ నోడ్ అనేది ఉండదు. ఓకే. అండ్ ఒక చైల్డ్‌కి ఒక పేరెంటే ఉంటారు. క్లియర్? నెక్స్ట్ వన్, లీఫ్ నోడ్. ఏ లీఫ్ ఈజ్ ఎ నోడ్ ఇన్ ఎ ట్రీ దట్ హ్యాస్ నో చిల్డ్రన్. ఏ నోడ్‌కైతే చిల్డ్రన్ ఉండరో ఆ నోడ్‌ని మనం లీఫ్ నోడ్ అని అంటాం. ఈ స్ట్రక్చర్‌లో డి, జి, హెచ్, ఐ, జే ఆర్ ద లీఫ్ నోడ్స్. ఎందుకు? ఆ నోడ్స్‌కి చైల్డ్ నోడ్స్ ఏవి లేవు కదా. సో, దీస్ నోడ్స్ ఆర్ ద లీఫ్ నోడ్స్. ఓకే. నెక్స్ట్ వన్, సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ ఆర్ నోడ్స్ దట్ హ్యావ్ ద సేమ్ పేరెంట్. ఏ 2 నోడ్స్‌కి సేమ్ పేరెంట్ నోడ్ ఉంటదో ఆ 2 నోడ్స్ అనేవి సిబ్లింగ్ నోడ్స్ అవుతాయి. ఈ స్ట్రక్చర్‌లో బీసీ అనేవి సిబ్లింగ్ నోడ్స్. బికాస్ ఈ రెండిటికి సేమ్ పేరెంట్ నోడ్ ఏ ఉంది. దెన్ డిఈ ఆర్ సిబ్లింగ్ నోడ్స్. బికాస్ డిఈకి సేమ్ పేరెంట్ నోడ్ బి ఉంది. ఆల్సో హెచ్, ఐ, జే ఆర్ సిబ్లింగ్స్. బికాస్ ఈ నోడ్స్‌కి ఎఫ్ అనే సేమ్ పేరెంట్ నోడ్ ఉంది. రైట్?
Clear? So these are all sibling nodes. Next one, path. A path is a sequence of node and edges you travel from one node to another node. For suppose, what is the path of A and H node? అంటే అప్పుడు ఏం చెప్తాం? A నుంచి H వరకు మనం రూట్ ని ఫైండ్ చేస్తాం కదా, ఆ మధ్యలో ఉన్న నోడ్స్ అండ్ ఎడ్జెస్ ని కలిపే దాన్ని మనం పాత్ అని అంటాం. సో పాత్ ఆఫ్ A అండ్ H ఈస్ ACFH, రైట్? సో ఇలా ఏ నోడ్ నుంచి హెచ్ నోడ్ వరకు మధ్యలో రూట్ ని ఫైండ్ చేసాం కదా, దాన్నే మనం పాత్ అని అంటాం. Okay. Next one, ancestor. An ancestor of a node is a node that appears on the path from that node to the root node. అంటే మనం ఏ నోడ్ యొక్క ancestors ని ఫైండ్ చేయాలి అనుకుంటున్నామో ఆ నోడ్ నుంచి రూట్ నోడ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న నోడ్స్ అన్నీ కూడా మనం ancestors of that particular node అని అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ఆ పర్టికులర్ నోడ్ యొక్క పేరెంట్ అండ్ గ్రాండ్ పేరెంట్ని మనం ఫైండ్ చేయడాన్ని ancestors of that particular node అని అంటాం. ఓకే. ఫర్ సపోజ్ వాట్ ఈస్ ద ancestors ఆఫ్ నోడ్ డి అంటే ఏం చెప్తాం? బి అండ్ ఏ. సో ద ancestors ఆఫ్ నోడ్ డి ఆర్ బి అండ్ ఏ. సో వాట్ ఈస్ ద ancestors ఆఫ్ నోడ్ హెచ్ అంటే ఏం చెప్తాం? ఎఫ్సిఏ. సో ద ancestors ఆఫ్ నోడ్ హెచ్ ఈస్ ఎఫ్సిఏ. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, డిసెండెంట్. డిసెండెంట్ ఈజ్ ఎ నోడ్ దట్ లైస్ బిలో ఏ పర్టిక్యులర్ నోడ్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ డిసెండెంట్ ఆఫ్ బి నోడ్ అంటే మనం ఏమంటాం? డిఈజి. అంటే ఆ పర్టికులర్ నోడ్ యొక్క చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇలా. సో ఆ నోడ్స్ అన్నీ కూడా డిసెండెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ నోడ్ అని అంటాం. ఫర్ సపోజ్ డిసెండెంట్ ఆఫ్ ఎఫ్ అంటే హెచ్ఐజే. సో హెచ్ఐజే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ నోడ్ ఎఫ్. అదే రూట్ నోడ్ ఏ డిసెండెంట్స్ అంటే ఈ అన్ని నోడ్స్ కూడా వస్తాయి, బికాస్ ఆల్ దీస్ ఆర్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దట్ రూట్ నోడ్, రైట్? సో ఆల్ దీస్ నోడ్స్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ దట్ రూట్ నోడ్ ఏ. అర్థమైంది కదా డిసెండెంట్ అంటే ఏంటో? ఆ నోడ్ కింద ఉన్న నోడ్స్ అన్నీ కూడా, ఆ పర్టికులర్ నోడ్ కింద ఉన్న నోడ్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇలా చెప్పుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ డిసెండెంట్. క్లియర్? నెక్స్ట్ వన్, సబ్ ట్రీ. అంటే ఉన్న ట్రీలో స్మాల్ ట్రీ మాట. అంటే ఇట్ ఇన్క్లూడ్స్ దట్ పర్టికులర్ నోడ్ అండ్ ఇట్స్ చిల్డ్రన్ అండ్ దేర్ డిసెండెంట్స్. అంటే ఫర్ సపోజ్ ఈ స్ట్రక్చర్లో దిస్ ఈస్ కాల్డ్ ఏ వన్ సబ్ ట్రీ అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అండ్ వన్ సబ్ ట్రీ, ఆర్ ఎల్స్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అండ్ వన్ సబ్ ట్రీ. ఓకే. సో ఆ పర్టికులర్ నోడ్ దాని కింద ఉన్న నోడ్స్ అంటే వాళ్ళ చిల్డ్రన్స్ అండ్ డిసెండెంట్స్ ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఒక సబ్ ట్రీ అవుతుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ నోడ్. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ నోడ్ హ్యాస్. అంటే ఒక పర్టికులర్ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్స్ ఉంటారో అది ఆ పర్టికులర్ నోడ్ యొక్క డిగ్రీ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నోడ్ ఏ డిగ్రీ ఏమవుతుంది? 2, బికాస్ నోడ్ ఏకి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 2, బి అండ్ సి. సో డిగ్రీ ఆఫ్ నోడ్ ఏ ఈస్ 2, డిగ్రీ ఆఫ్ నోడ్ బి ఈస్ 2, డిగ్రీ ఆఫ్ నోడ్ డి ఈస్ 0, ఎందుకంటే డి నోడ్కి ఏ చిల్డ్రన్ లేరు కాబట్టి. అండ్ డిగ్రీ ఆఫ్ నోడ్ ఈ ఈజ్ 1 అండ్ డిగ్రీ ఆఫ్ నోడ్ సి ఈజ్ 1 అండ్ డిగ్రీ ఆఫ్ నోడ్ ఎఫ్ ఈస్ 3, బికాస్ ఎఫ్కి 3 చిల్డ్రన్స్ ఉన్నారు. అండ్ హెచ్ఐజేకి 0, బికాస్ ఇక్కడ ఎవరు చిల్డ్రన్స్ లేరు కదా. సో డిగ్రీ ఆఫ్ నోడ్ హెచ్ఐజే ఈస్ 0. క్లియర్? నెక్స్ట్ వన్, లెవెల్ ఆఫ్ నోడ్. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ఎ రూట్ టు దట్ నోడ్ ఈస్ కాల్డ్ లెవెల్ ఆఫ్ దట్ నోడ్. ఫర్ సపోజ్ ఇక్కడ రూట్ నోడ్ ఏ ఉంది కదా. సో ఏ ఈజ్ అట్ లెవెల్ 0. సమ్ టైమ్స్ మనం లెవెల్ 1 అని కూడా ఇస్తాం బేస్డ్ ఆన్ రూల్. బట్ యాజ్ ఆఫ్ నౌ లెట్స్ టేక్ రూట్ నోడ్ ఈజ్ అట్ లెవెల్ 0 అండ్ BC nodes are at level 1 and DEF are at level 2. GHIJ are at level 3. Okay. So what is the level of E2, right? సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ పర్టికులర్ నోడ్ నుంచి ఆ రూట్ వరకు మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దట్ పర్టికులర్ నోడ్. ఫర్ సపోజ్ సో ఎఫ్ నోడ్ లెవెల్ ఎంత? 2. సో ఎఫ్ నోడ్ నుంచి రూట్ నోడ్ ఏ వరకు మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 2 ఎడ్జెస్ కదా. సో 2 ఈస్ ద లెవెల్ ఆఫ్ నోడ్ ఎఫ్. క్లియర్? సో ఇలా మనం ఆ పర్టికులర్ నోడ్ యొక్క లెవెల్ని మనం ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్, హైట్ ఆఫ్ అ నోడ్. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ దట్ నోడ్ టు ఇట్స్ డీపెస్ట్ లీఫ్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ హైట్ ఆఫ్ నోడ్ బి అంటే ఏం చెప్తాం? GEB ఈజ్ 1 పాత్ టు బి, రైట్? లీఫ్ నోడ్ నుంచి మనం ఆ పర్టికులర్ నోడ్ వరకు ట్రావర్స్ చేయాలి, పాత్ని ఫైండ్ చేయాలి. అలానే ఇంకొక లీఫ్ నోడ్ ఏముంది? డి కదా. సో DB. ఈ రెండిట్లో హైయెస్ట్ పాత్ ఏంటి? GEB, రైట్? సో దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 2 ఎడ్జెస్ కాబట్టి 2 ఈస్ ద హైట్ ఆఫ్ నోడ్ బి. ఓకే. సేమ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ నోడ్ సి అంటే దెన్ దీనికి HIJ 3 లీవ్స్ ఉన్నాయి కాబట్టి JFC, IFC అండ్ HFC. సో అన్నిటికి కూడా సేమ్ ఈక్వల్ పాతే ఉంది కాబట్టి దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 2 ఎడ్జెస్ కదా. సో 2 ఈస్ ద హైట్ ఆఫ్ నోడ్ సి. ఓకే. దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ నోడ్ ఏ? దీంట్లో హైయెస్ట్ పాత్స్ ఏమున్నాయి? GEBA అండ్ HFCA,
IFCA అండ్ JFCA. సో, ఆల్ దీస్ ఆర్ ఈక్వల్ పార్ట్స్ కాబట్టి దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1, 2, 3 కదా! సో, 3 ఈస్ ద హైట్ ఆఫ్ నోడ్ A అండ్ ఆల్సో వీ కెన్ సే 3 ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రీ. క్లియర్? Next one, depth of a node. The number of edges from the root to that node. For suppose, what is the depth of node F? Okay, root node నుంచి F వరకు మనం path ని find చేయాలి. So, A, C, F, right? ఈ path కి ఎన్ని edges ఉన్నాయి? 2 edges కదా? So, 2 is the depth of node F. Okay, so what is the depth of node G? A, B, E, G, right? ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 3 కాబట్టి 3 ఈస్ ద డెప్త్ ఆఫ్ నోడ్ G. అంటే రూట్ నోడ్ నుంచి ఆ పర్టికులర్ నోడ్ వరకు మనం పాత్ని ఫైండ్ చేసి దానికి ఎన్ని ఎడ్జెస్ ఉంటే అది డెప్త్ ఆఫ్ దట్ పర్టికులర్ నోడ్. ఓకే, రూట్ నోడ్కి డెప్త్ ఏమవుతుంది? ఆల్వేస్ 0. బికాస్ మనం డెప్త్ని ఎక్కడి నుంచి ఫైండ్ చేస్తాం? రూట్ నోడ్ నుంచి కాబట్టి. సో, రూట్ నోడ్కి ఎప్పుడు డెప్త్ అనేది 0 ఉంటుంది. అలానే ఇందాక హైట్ చెప్పుకున్నాం కదా, లీఫ్ నోడ్స్ అన్నిటికీ కూడా హైట్ అనేది 0 ఉంటుంది. బికాస్ మనం హైట్ అనేది లీఫ్ నోడ్ నుంచి కౌంట్ చేస్తాం, డెప్త్ అనేది రూట్ నోడ్ నుంచి కౌంట్ చేస్తాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ఎ ట్రీ? అన్నిట్లో లాంగెస్ట్ పాత్ని ఫైండ్ చేసి రూట్ నోడ్ నుంచి, సో ఆ లాంగెస్ట్ పాత్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయో సో అది డెప్త్ ఆఫ్ దట్ పర్టికులర్ నోడ్. సో, ఇక్కడ ABCG అండ్ ACFH, ACFI, ACFJ ఇలా 4 హైయెస్ట్ పాత్స్ ఉన్నాయి. దీనికి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 3 కాబట్టి 3 ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ట్రీ. క్లియర్? టెర్మినాలజీస్ అని కూడా క్లియర్గా అర్థమైంది కదా. నౌ లెట్స్ సీ సమ్ మెయిన్ పాయింట్స్. If there are n nodes, there will be always n-1 edges in a tree. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ట్రీ చూస్తే దీంట్లో మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 10 నోడ్స్ ఉన్నాయి, రైట్? సో, దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? లెట్స్ కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, రైట్? 9 ఎడ్జెస్ అనేవి ఉన్నాయి. సో, ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని n-1 ఎడ్జెస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ద రూట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ అండ్ డజంట్ హ్యావ్ ఎనీ పేరెంట్. ట్రీలో మనకి రూట్ అనేది ఫస్ట్ నోడ్ అండ్ దానికి పేరెంట్ కూడా ఉండరు, రైట్? అండ్ ఆల్సో ఎవ్రీ నోడ్ హ్యాస్ ఓన్లీ 1 పేరెంట్. ఒక నోడ్కి ఒక పేరెంటే ఉంటారు ఎక్సెప్ట్ రూట్. ఎవ్రీ నోడ్ కెన్ హ్యావ్ 0 ఆర్ మోర్ చిల్డ్రన్స్. అంటే ఒక నోడ్కి 0 చిల్డ్రన్స్ ఉండొచ్చు, అంటే అసలు చిల్డ్రన్ లేకపోవచ్చు, ఆర్ మోర్ దెన్ 1 అనేది ఉండొచ్చు. ఓకే, దెన్ ఇన్ ఎ ట్రీ నో సర్క్యులర్ కనెక్షన్స్ ఆర్ అలౌడ్. మనకి ట్రీలో సర్క్యులర్ కనెక్షన్స్ అనేవి ఉండవు. వీ కెనాట్ కమ్ బ్యాక్ టు ద సేమ్ నోడ్ అగైన్ బై ఫాలోయింగ్ ఎడ్జెస్. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ట్రీలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ ఆర్ బ్యాలెన్స్డ్ ట్రీస్, హీప్ ట్రీ అండ్ యారే ట్రీస్. సో, నేను మాక్సిమం ఈ సిరీస్లో బైనరీ ట్రీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ కవర్ చేయడానికి చూస్తాను. సో, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? మరి అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.